హలో అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఎవ్రీ ఇయర్ వెళ్ళేటట్టు ఈసారి కూడా నేను మమ్మీ అన్నయ్య అయితే వెళ్ళాము శ్రీకృష్ణుడి గుడికి. వేణుగోపాల స్వామి టెంపుల్ ఫారం మాల్ దగ్గర అయితే ఉంటుంది టెంపుల్ అయితే. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. గుడి అయితే చాలా ఫేమస్, ఎవరు అడిగినా అయితే చెప్పేస్తారు. ఇంకా అందరూ చిన్నపిల్లలు రాధాకృష్ణుల్లాగా అయితే రెడీ అయితే వచ్చారు. ఒక్కొక్కళ్ళు చాలా క్యూట్గా ఉన్నారు అందరూ. ఇంకా గుడి దగ్గర అయితే అన్నీ అమ్ముతారు, చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఇంకా మిగతావన్నీ కూడా అమ్ముతారు. మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ గుడికి అయితే తప్పకుండా వెళ్తాము. చిన్నప్పటి నుంచి అసలు చాలా బాగా అనిపిస్తుంది ఈ గుడి అయితే. ఇంకా పైకి దర్శనంకి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, పైన అంతా కొండల పైన అయితే ఉంటుంది గుడి. ఎవ్రీ ఇయర్ ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఈసారి కూడా ఫుల్ రష్గా అయితే ఉండే గుడి అంతా. చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో, అసలు కిటకిటలాడుతుంది గుడి అయితే. చాలా మంది వస్తారు. ఇంకా మేము కూడా పూజా సామాన్లు తీసుకొని దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. మేము వెళ్ళేసరికి అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఇక్కడ ఒకవైపు ఏమో లైన్ వచ్చేసి దేవుణ్ణి దర్శించుకోవడానికి, ఇంకొక లైన్ వచ్చేసి అన్నదానంకి. ఇంక ఇక్కడే ఫస్ట్ వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. కృష్ణుడు అయితే నాకు చాలా ఇష్టం. ఇంక ఇక్కడే పంతులు గారు కూడా ఉన్నారు, వాళ్ళే అక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టిస్తున్నారు. లేకపోతే మనమైనా కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. ఇంకా మేము కొబ్బరికాయ కొట్టేసి దేవుణ్ణి దర్శించుకున్నాము. ఇంకా లోపల గుడికి అయితే వెళ్ళి అంతా దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వెనకాల వైపు కూడా గుడి ఉంటుంది. అక్కడేమో కృష్ణుడు ఉంటారు, పూల తోటలో ఉంటారనమాట కృష్ణుడు. ఇక్కడ నుంచి మొత్తం మనకి గార్డెన్ అవంతా కనిపిస్తుంది. ఇక్కడేమో చూస్తున్నారు కదా పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. ఇంకా ముందుకు వెళ్ళి ఇక్కడ కూడా కృష్ణుని పాదాలని దర్శించుకొని ఇంకా ముందు శ్రీకృష్ణుని పూల తోటకైతే వెళ్ళాము. శ్రీకృష్ణుని పూల తోట అయితే చాలా బాగుంటుంది. అక్కడ రాసి ఉంటుందన్నమాట పూలు కోయరాదు అనేసి. కానీ మంచిగా మెయింటైన్ చేస్తారు ప్రతిదీ. నాకు గుడి అయితే చాలా నచ్చుతుంది. ఇంకా లోపల చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ నుంచి ఇలాగా వెళ్ళే దారనమాట. ఎంత బాగుందో చూడండి. ఎంట్రన్స్ ఇది వచ్చేసి పూల తోట. ఇక్కడ లోపల అయితే శ్రీకృష్ణుడు అయితే ఉంటారు. అందరు ఆంటీ వాళ్ళందరూ పూజ చేస్తున్నారు. చూస్తున్నారు కదా అసలు పూల తోట ఎంత బాగుందో. ఎవ్రీ ఇయర్ చూస్తాను నేను, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇంక ఇక్కడ కృష్ణుడిని అయితే దర్శించుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళి శ్రీకృష్ణ టెంపుల్లో అయితే దర్శించుకొని ఇంకా లోపల కళ్యాణ మండపం కూడా ఉంటుంది, వేణుగోపాల స్వామి కళ్యాణ మండపం. ఇంకా అక్కడ కూడా లోపలికి వెళ్ళి దర్శించుకున్నాము. అక్షంతలు పూలు అయితే ఇచ్చారు. కళ్యాణ మండపం అయితే ఎవ్రీ ఇయర్ చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తారు. ఇంకా లోపల అయితే దర్శించుకొని వచ్చాము. ఇంకా హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్కి వెళ్ళి కూడా దర్శించుకున్నాము. ముందే మనకి కోనేరు అయితే ఉంటుంది. కోనేరులో ఉన్న శ్రీకృష్ణుని కూడా దర్శించుకున్నాము. ఇంకా ముందుకు వెళ్ళేసరికి గోశాల అయితే ఉంటుంది. అక్కడైతే తోటకూర ప్రతి ఇయర్ అయితే అమ్ముతారు. ఈసారి వచ్చేసి కీర ఇంకా క్యారెట్లు కూడా అమ్ముతున్నారు. ఇంకా తోటకూర వాటన్నిటికీ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ తీయించేసాము. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఆకుకూరలు పెడితే రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసి తినిపించండి. ఇంకా చాలామంది అయితే దొండకాయలు బెండకాయలు అవన్నీ తెచ్చుకున్నారు, అవి కూడా తినిపిస్తున్నారు. మేమైతే ఎక్కడ ఆవులు కనిపించినా అరటి పండ్లు కానీ తోటకూరని అయితే తినిపిస్తాము. ఇంకా ఇక్కడైతే రాసి ఉంటుంది ఆవులకి ఏదైతే తినిపించవచ్చు అని చెప్పేసి. ఒక బోర్డులో అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇంకా చాలామంది అయితే తినిపిస్తున్నారు. గోశాల అయితే చాలా పెద్దది, చాలా ఆవులు అయితే ఉంటాయి. ఇంకా అన్ని చోట్ల చెప్పాను కదా, క్యారెట్ కీర అవన్నీ కూడా పెట్టారు. మనం అవి కొనుక్కొని అయితే తినిపించవచ్చు. ఇంకా ఇది వచ్చేసి శ్రీకృష్ణుని కళ్యాణ మండపంకి స్టార్టింగ్లో ఎంట్రన్స్కి డెకరేషన్. ఇంకా అన్నదానం అక్కడ చేయిస్తారన్నాం కదా, అక్కడే ఇంకా తినేసి ఇంకా దర్శించుకొని దేవుణ్ణి వచ్చేసాము. చాలా బాగా జరిగింది మా దర్శనం అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.